హాయ్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారు ఒక్కళ్ళని తెర మీద చూడడం లేకపోతే నిజంగా డైరెక్ట్గా చూడడం అంటే 2 కళ్ళు సరిపోవు. అలాంటిది రేపు 6 కళ్ళు కావాలి. అంటే మే 21న చిరంజీవి గారి 158వ సినిమా ఓపెనింగ్ అవుతోంది. సో ఆ సినిమాకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమంలో చిరంజీవి గారితో పాటుగా రామ్ చరణ్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా అతిథులుగా రాబోతున్నారు. ఇది ఇవాళ బ్రేకింగ్ న్యూస్ అనమాట. అంటే చిరంజీవి గారిని అందుకే అంటున్నా, చిరంజీవి గారిని చూడడానికి 2 కళ్ళు సరిపోతే మరి మిగతా ఇద్దరిని ఒకేసారి ఒకే తెర మీద చూడడం అంటే ఎలా ఉంటుంది? 2 కళ్ళు కాదు 6 కళ్ళున్నా సరిపోవు అని చెప్పాలి. అయితే ఇంకొక కీలకమైన అప్డేట్ కూడా వస్తుంది. సో రాబోయే సినిమాల్లో చిరంజీవి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారిని ఒకే తెర మీద చూడాలి ఏదైనా సినిమాలో అనేది చాలామంది కోరుకుంటున్నారు, మెగా అభిమానులంతా కూడా. ఆ కళ దీంట్లో ఎంతో కొంత ఈ సినిమాలో తీరే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. క్యామియో రోల్ పోషించవచ్చు వీళ్ళిద్దరు అనేది కూడా ప్రధానంగా వినపడుతోంది. గతంలో చిరంజీవి గారి సినిమాల్లో శంకరదాద ఎంబీబీఎస్ ఇలాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు చిన్న క్యామియో రోల్ పోషించారు. అలాగే రామ్ చరణ్ గారి సినిమాల్లో చిరంజీవి గారు క్యామియో రోల్ పోషించారు. అలాగే చిరంజీవి గారి సినిమాలో రామ్ చరణ్ గారు ఒక చిన్న లెంత్ ఉన్న క్యారెక్టర్ పోషించారు. అయితే ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటిస్తే బాగుంటుందనేది మెగా అభిమానుల ఆశ, కోరిక. మరి అది ఎప్పుడు నెరవేరుతుందో కానీ ఈ సినిమాతో మాత్రం మెగా 158లో చిన్న క్యారెక్టర్లు పెట్టాలనుకున్నప్పటికీ అది కుదురుందో లేదో తెలియదు, కానీ ఒక క్యామియో పాత్రలు అయితే వీళ్ళు కనిపించే అవకాశం ఉందన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి ఫిల్మ్ నగర్ నుంచి. మరి రేపటి కార్యక్రమానికంటే ఈ వీడియో మే 20న చేస్తున్నా. మే 21వ తారీఖు నాటికి ఉదయం 8 గంటలకు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో కేవీఎన్ ప్రొడక్షన్స్, చాలా పెద్ద సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, తెలుగులో మొదటిసారిగా చిరంజీవి గారితో సినిమా తీస్తున్నారు. అలాగే దీనికి దర్శకుడు ఎవరో తెలుసు కదా, బాబీ కొల్లి. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ కొల్లి డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇది. చిరంజీవి గారికి బాబీ కొల్లి అంటే ఏ స్థాయి అభిమానం మనందరికీ తెలుసు కదా, వీరాభిమాని. చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి చిరంజీవి గారి కోసం సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి బాబీ. అలాంటి బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్యకు మించిన సినిమా ఈసారి ఉండబోతుందని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక గొడ్డలి పోస్టర్ మనందరం చూసే ఉంటాం. అంటే ఇందులో యాక్షన్, ఒక హ్యూజ్ యాక్షన్ సినిమాగా దీన్ని మనం చూడొచ్చు. అలాగే అవినాష్ గొల్ల, తర్వాత ప్రొడక్షన్ డిజైనర్గా, తర్వాత కార్తీక్ కన్నన్ ఫోటోగ్రఫీ, వీళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవుతున్నారు. అయితే దీనికంటే బిగ్ న్యూస్ ఏంటంటే తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే తమన్ ఇంతకుముందు గాడ్ ఫాదర్కి ఇచ్చాడు, కానీ అంత సోసోగా అనిపించింది. దీని మీద ఒక ఇంటర్వ్యూలో తమన్ అడిగారు, చిరంజీవి గారికి మీరు మ్యూజిక్ ఇస్తే ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నారు, గాడ్ ఫాదర్ మీకు సంతృప్తినిచ్చిందా అంటే, లేదు అన్నయ్యకి చెప్పాను నేను, అన్నయ్య నాకు సరైన సినిమా పడలేదు, మీది మాస్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా కావాలి, అప్పుడు నేనేంటో చెప్తాను, నా గుండెల్లో ఉన్నారు అన్నయ్య అని చెప్పాడు ఆయన. సరే తమన్ మరి ఏం చేస్తాడు ఇప్పుడు? తమన్ మీరు నందమూరి తమన్గా మిగిలిపోతారా, లేకపోతే కొణిదెల తమన్గా కూడా మీరు అనిపించుకుంటారా? చూడాలి. తమను దీనికి గేమ్ చేంజర్కి కూడా మ్యూజిక్ ఇచ్చారు, అంత గొప్పగా అనిపించలేదు. కానీ ఓజీతో ఇవన్నీ పటాపంచలు చేసి ఓజీని మాత్రం ఒక రేంజ్లో లేపాడని చెప్పాలి. ఓజీకి ప్రాణం పోసాడు తమన్ అని చెప్పాలి. అలాంటి తమన్ మళ్ళీ కావాలి, ఆ తమన్ మళ్ళీ రావాలి. చిరంజీవి గారి సినిమాకి ఆ తమన్ మళ్ళీ పూనకాలు రావాలి. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని చెప్పాలి. అయితే అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటివరకు రివీల్ కాలేదు. సో ఇంకా తారాగణం ఎవరెవరు ఉండొచ్చు అనేది కూడా రివీల్ కాలేదు. అనిల్ కపూర్ కూడా ఇందులో ఒక పాత్ర పోషిస్తారని చెప్తున్నారు. ఇది మరి పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతోందా, లేకపోతే కేవలం తెలుగు ఆడియన్స్కి మాత్రమే పరిమితం అవ్వబోతోందా, దీనికి సంబంధించి కూడా మనకి సమాచారం లేదు. అంటే వాళ్ళు తీసుకునే క్యాస్ట్ క్రూ అని బట్టి అనమాట. మిగతా వాళ్ళు కేవీఎన్ ప్రొడక్షన్స్ ఉంది, అది కర్ణాటక వాళ్ళది. ఇప్పుడు కర్ణాటకలో ఒక పెద్ద సినిమా తీస్తున్నారు వాళ్ళు. అలాంటి నిర్మాతలతోటి అంటే కన్నడలో కూడా వాళ్ళే బ్రహ్మాండంగా రిలీజ్ చేసుకోగలుగుతారు, తమిళనాడులో కూడా రిలీజ్ చేసుకోగలుగుతారు వాళ్ళు. సో అట్ ద సేమ్ టైం మీకు హిందీలోకి వెళ్ళాలంటే, హిందీ మార్కెట్ని క్యాప్చర్ చేయాలంటే హిందీకి సంబంధించిన తారాగణం ఉండాలి. మరి వాళ్ళందరూ ఉంటారా ఏంటి అనేది ఇప్పటివరకు అయితే రివీల్ కావట్లేదు. సినిమా లైన్ కూడా ఏంటనేది పూర్తి స్థాయిలో రివీల్ అయితే కాలేదు. మరి రేపటి సినిమాకి సంబంధించి దీనికి సంబంధించి ఓపెనింగ్ తర్వాత
అప్డేట్స్ ఏమైనా వస్తాయి అనుకుంటా. ఎప్పటికప్పుడు మెగా సినిమాకి సంబంధించి, చిరంజీవి గారి సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కిరణ్ టీవీ న్యూస్లో కొనసాగుతూనే ఉంటాయి. నాట్ ఓన్లీ మెగా 158 పెద్దికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు క్షణాల్లో, గంటల్లో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మెగా 158 అప్డేట్స్ కూడా కిరణ్ టీవీ న్యూస్లో కొనసాగుతాయి.